కమెడియన్స్ హీరోలుగా మారడం కొత్తేమీ కాదు. ఆ జాబితాలో తాజాగా జెట్లీ మూవీతో సత్య కూడా చేరాడు. గతంలో మత్తు వదలరా, హ్యాపీ బర్త్డే చిత్రాలను రూపొందించిన రితేష్ రాణా దర్శకత్వంలో చిరంజీవి, హేమలత ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమాతో మిస్ యూనివర్స్ ఇండియా రియా సింగ్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. జెట్లీ కథ విషయానికి వస్తే లక్షలాది మంది తమ కష్టార్జితాన్ని ప్రజాపతి బ్యాంక్లో ఇన్వెస్ట్ చేస్తారు. దాని ఫౌండర్ అయిన ప్రజాపతి క్రిప్టో కరెన్సీలో ఆ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసి నష్టపోతాడు. దాంతో బ్యాంక్ దివాలా తీస్తుంది. ఇన్వెస్టర్ల డబ్బులు దాదాపు 50,000 కోట్ల రూపాయలు గల్లంతవుతాయి. ఈ తప్పును మరో డైరెక్టర్ మీద వేసిన ప్రజాపతి తన ప్రాణానికి హాని ఉందని విదేశాలకు పారిపోతాడు. దాంతో అతన్ని స్పెషల్ బ్రాంచ్కు చెందిన బృందం విదేశాలకు వెళ్లి అరెస్ట్ చేస్తుంది. అక్కడి నుంచి ఇండియాకు ప్రజాపతికి చెందిన ప్రైవేట్ విమానంలోనే తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుంది. ఆ బాధ్యతను శివాని రాయ్ టీం తీసుకుంటుంది. అయితే ప్రజాపతి ఇండియాలో అడుగు పెట్టకముందే అతన్ని అంతం చేయాలని ఒక బృందం, అతన్ని ఎలాగైనా సేవ్ చేసి వేరే దేశానికి పంపేయాలని మరో బృందం ప్రయత్నిస్తుంటాయి. ప్రజాపతిని ఇండియాకు తీసుకొచ్చే సమయంలో ఫ్లైట్లో అసలు ఏం జరిగిందనేది ఈ సినిమా కథ. మొదట్లో కొంత నేల మీద నడిచిన, ఆ తర్వాత అంతా గాల్లోనే విమానంలో జరుగుతుంది. ఈ ఆపరేషన్లో డాక్టర్ వేదవ్యాస్ ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు, అతనికి ప్రజాపతికి ఉన్న సంబంధం ఏమిటి, గతాన్ని మర్చిపోయిన వేదవ్యాస్ తిరిగి ఎలా తన మెమొరీని రీకలెక్ట్ చేసుకున్నాడు, ఈ క్రమంలో జరిగిన పరిణామాలేమిటి అనేది మిగతా కథ. ఓ చిన్న పాయింట్ను తీసుకుని దానికి సిచ్యువేషనల్ కామెడీతో జత చేసి 2 గంటల 15 నిమిషాల సినిమాగా తెరకెక్కించాడు రితేష్ రాణా. మూవీ జీడిపాకంలా సాగడంతో చివరకు పంచ్ డైలాగులు సైతం ఆస్వాదించలేని పరిస్థితికి ప్రేక్షకుడు వెళ్లిపోతాడు. హీరో సత్య క్యారెక్టర్ గతం మర్చిపోయి ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమా ఇంటర్వెల్కు వచ్చేసరికి ఏ పాత్ర ఎందుకు అలా బిహేవ్ చేస్తుందో తెలియక తికమక పడిపోతారు. పోనీ సెకండ్ హాఫ్లో అయినా వారి ప్రవర్తనకు సరైన రీజన్ చెబుతారా అంటే అదీ లేదు. ద్వితీయార్థాన్ని మరింతగా కంగాళీగా తీశారు. దానికి తోడు క్లైమాక్స్లో వచ్చే పాట అయితే మరో లెవెల్. దాన్ని తట్టుకోవడం మామూలు విషయం కాదు. ఒక గొప్ప విషయం ఏమిటంటే దర్శకుడి మీద నమ్మకం ఉంచి నటీనటులు, సాంకేతిక నిపుణులు తమ వంతు పనితనాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. సత్య మొత్తం సినిమాను తన భుజానికి ఎత్తుకొని ముందుకు తీసుకెళ్లాడు. అతనికి తోడుగా వెన్నెల కిషోర్ నిలిచాడు. హీరోయిన్ రియా సింగ్ యాక్షన్ సీన్స్లో అదరగొట్టింది. అజయ్కు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే. హోమ్ మినిస్టర్ మేల్కోటేగా వడ్లమాని సాయి శ్రీనివాస్, ప్రజాపతి బ్యాంక్ డైరెక్టర్గా శుభలేఖ సుధాకర్, మరో కీలక పాత్రలో కబీర్ దుహాన్ సింగ్ నటించారు. ఫ్లైట్లో ప్యాసింజర్స్గా గుండు సుదర్శన్, శ్రీనివాస్ రెడ్డి, పైలట్గా వైవా హర్ష తదితరులు యాక్ట్ చేశారు. అందరూ తమ పాత్రల్లో ఒదిగిపారు. చిత్రం ఏమంటే సినిమా అయిపోయింది అనుకుంటున్న టైంలో ఒకప్పటి నటుడు రాజ్ కుమార్ ఎంట్రీ ఇచ్చి హీరో ఎలివేషన్ డైలాగ్స్ ఓ రేంజ్లో చెబుతాడు. అది చాలదన్నట్టుగా ఆ తర్వాత ప్రమోషనల్ సాంగ్ వస్తుంది. ఆ పైన శుభం కార్డు పడుతుంది. ఎంతకు ముందుకు కదల్ని కథ, విసుగు తెప్పించే సన్నివేశాల కారణంగా నటీనటుల, సాంకేతిక నిపుణుల ప్రతిభ బూడిదలో పోసిన పన్నీరే అయింది. కాలభైరవ నేపథ్య సంగీతం బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్లో సీన్స్ను ఎలివేట్ చేశాడు. చాలా చోట్ల కేవలం సైగలకు కూడా అర్థవంతమైన ఆర్ఆర్ ఇచ్చాడు. లిమిటెడ్ స్పేస్లో సినిమాటోగ్రాఫర్ సురేష్ సారంగం తన ప్రతిభను కనపరిచాడు. మేకింగ్ పరంగా ఎలాంటి వంక పెట్టడానికి లేదు. మైత్రి మూవీ మేకర్స్ ప్రెజెంటేషన్లో చెర్రీ, హేమలత ఈ సినిమాకు అవసరమైన దానికంటే ఎక్కువే ఖర్చు పెట్టారు. ఎటొచ్చి కథను జడ్జ్ చేసుకోవడంలోని అట్టర్ ఫెయిల్ అయ్యారు. 3 దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న చెర్రీకి, మైత్రి మూవీస్ వారికి ఈ కథ ఎలా నచ్చిందనే విషయం బుర్ర బద్దలు కొట్టుకుంటున్నా అర్థం కాదు. కథే లేకుండా కేవలం కామెడీ సీన్స్ రాసుకొని ఎంతో ఓవర్ కాన్ఫిడెన్స్తో దర్శకుడు రితేష్ రాణా సినిమా తీసినట్లుంది. ఎంత గాల్లో తీసిన సినిమా అయినా నేల విడిచి సాము చేస్తామంటే కుదరదు కదా. అందుకే జెట్లీ సినిమా థియేటర్లలో నిరాశతో కూడిన నిట్టూర్పులు, అసహనంతో వచ్చిన అరుపులు వినిపిస్తున్నాయి.